హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏమి, ఏ విధంగా రాయాలనే విషయాలు తెలుసుకుందాం. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ పేపర్ 2లోని క్వశ్చన్ నెంబర్ 27లో ఆప్షన్ ఏ బిలలోని ఆప్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. దీనికి గాను 5 మార్కులు కేటాయించారు. ముందుగా బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏమిటి? బయోగ్రాఫికల్ స్కెచ్ లేదా బయో స్కెచ్ అంటే తెలుగులో జీవిత చరిత్ర, లైఫ్ హిస్టరీ అంటాం. అందులో ఆ వ్యక్తి పూర్తి పేరు, తల్లిదండ్రులు, నివాసం, చదువు, వృత్తి, కార్యకలాపాలు మరియు ముఖ్య విషయాలను ఇతరులు రాస్తే దాన్ని బయోగ్రాఫికల్ స్కెచ్ అంటాం. ఇదే ఈ విషయాలన్నింటినీ స్వయంగా రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ అనే పదము కానీ బయోగ్రాఫికల్ స్కెచ్ను బేస్ చేసుకొని అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ మనకు కొత్తవేమీ కావు. 10th క్లాస్లో కొత్తగా వచ్చినటువంటిది కూడా కాదు. ఎందుకంటే ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ మీద ఉన్నటువంటి ప్రశ్నలు మనము 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు స్టడీ స్కిల్స్లోనో రైటింగ్ స్కిల్స్లోనో నేర్చుకుంటూనే వస్తూ ఉన్నాం. ఒకసారి వాటిని కూడా గమనిద్దాం. ఫస్ట్ మనము 6th క్లాస్ చూస్తే 6th క్లాస్లోని యూనిట్ 6లో పిటి ఉషా ద పయోలి ఎక్స్ప్రెస్ అందులోని రైటింగ్ స్కిల్స్లో ఒక షార్ట్ ప్రొఫైల్ రాయమని చెప్పి ఒక స్కెలిటన్ ఫార్మెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మెట్లోనే మనము 6th క్లాస్లో ఈ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటి పదాన్ని చదవచ్చు. అక్కడే మొదలవుతుందన్నమాట. తర్వాత మనము 7th క్లాస్లోకి వస్తే 7th క్లాస్లో కూడా మళ్ళీ యూనిట్ 2లో రైటింగ్ స్కిల్స్లోని శివాజీ గారి యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ను ఇచ్చి స్పీచ్ను ప్రిపేర్ చేయమంటున్నారు. అంటే ముందుగానే బయోగ్రాఫికల్ స్కెచ్ను ఇచ్చి ఆ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆధారంగా స్పీచ్ను ప్రిపేర్ చేయడం. తర్వాత 8th క్లాస్లోని యూనిట్ 6లో రైటింగ్ స్కిల్స్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డీటెయిల్స్ ఇచ్చి బయోగ్రాఫికల్ స్కెచ్ను రాయమంటున్నారు. అంటే ఇప్పుడు మనము 10th క్లాస్లో ఏ విధంగా అయితే బయోగ్రాఫికల్ స్కెచ్ను రాస్తున్నామో, బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ను యూస్ చేసుకుని బయోగ్రాఫికల్ స్కెచ్ను రాస్తున్నామో అటువంటిదే ప్రశ్న మనము 8th క్లాస్లో కూడా నేర్చుకున్నాము. తర్వాత 9th క్లాస్లో వస్తే యూనిట్ 6లో స్టడీ స్కిల్స్లో సుభాష్ చంద్రబోస్ మీద ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ను ఇచ్చి క్రొనలాజికల్ టేబుల్ను తయారు చేయమన్నారు. చూడండి, ఒక్కొక్క క్లాస్లో బయోగ్రాఫికల్ స్కెచ్ మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్న. 7th క్లాస్లో చూస్తే స్పీచ్ ప్రిపేర్ చేయమనడము, 9th క్లాస్లో చూస్తే క్రొనలాజికల్ టేబుల్ను ప్రిపేర్ చేయమనడము. ఇప్పుడు చివరిగా మనకు 10th క్లాస్లో చూస్తే ఇదే బయోగ్రాఫికల్ స్కెచ్ మీద ఎటువంటి క్వశ్చన్ ఉంది అని చూస్తే ఫస్ట్ యూనిట్లోనే రైటింగ్ స్కిల్స్లో స్టీఫెన్ హాకింగ్ గారి యొక్క బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ను ఇచ్చి బయోగ్రాఫికల్ స్కెచ్ను రాయమంటున్నారు. కాబట్టి బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటి పదం మనము 6th క్లాస్ నుండే మనము రైటింగ్ స్కిల్స్లోనో స్టడీ స్కిల్స్లోనో నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ మీద ఉన్నటువంటి ప్రశ్న 10th క్లాస్లో మనం దీన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే విషయాన్ని కూడా మనము చర్చిద్దాం. ఇప్పుడు మన 10th క్లాస్లో విన్నటువంటి విషయాలను కూడా చర్చిద్దాం. 10th క్లాస్లోని ఫస్ట్ యూనిట్లో రైటింగ్ స్కిల్స్ పార్ట్లో రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. A biographical sketch is an account of the life and activities of an individual. It includes information about the person's name, place of residence, education, occupation,
life and activities and other important details. It is written by another person. If a person writes an account of his or her own life, it is called an autobiography. ఈ విషయాన్ని మనము ముందుగానే తెలుగులో డిస్కస్ చేసుకున్నాము. బయోగ్రఫీ మరియు ఆటోబయోగ్రఫీ. ఇక్కడ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. గివెన్ బిలో ఇన్ ద టేబుల్ ఈజ్ ద బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టీఫెన్ హాకింగ్. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ రైట్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్. అంటే స్టీఫెన్ హాకింగ్ గారి మీద ఇచ్చినటువంటి బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఆధారంగా బయోగ్రాఫికల్ స్కెచ్ను తయారు చేయడము. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్కు సంబంధించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టేబుల్లో పాయింట్స్ టు బి కవర్డ్, డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్ అని ఇచ్చారు. పాయింట్స్ టు బి కవర్డ్ కింద 5 పాయింట్స్ ఇచ్చారు. వాటి డీటెయిల్స్ను పక్కన ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే పాయింట్స్ టు బి కవర్డ్ కింద డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే దానికి ఎదురుగా డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్ January 8th, 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్ అని ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మీరు అన్ని పాయింట్స్ను కూడా చదవచ్చు. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ యొక్క క్వశ్చన్ను బేస్ చేసుకొని మనము అందులో ఉన్నటువంటి హింట్స్ ఆధారంగా బయోగ్రాఫికల్ స్కెచ్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు బయోగ్రాఫికల్ స్కెచ్ ఏ విధంగా రాయాలనే విషయాల్లో చర్చించుకుందాం. బయోగ్రాఫికల్ స్కెచ్ మొదలు పెట్టడానికి ముందు మనము క్వశ్చన్లో ఉన్నటువంటి హింట్స్ను బాగా చదవాలి. చదివినటువంటి హింట్స్ను బాగా అర్థం చేసుకోవాలి. హింట్ను అర్థం చేసుకున్న తర్వాత ఆ హింట్ను ఉపయోగించి సెంటెన్స్ ప్రిపేర్ చేయగలగాలి. సెంటెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము చిన్న చిన్న పదాలైనా కూడా వాడచ్చు. అంతేకాకుండా ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ కానీ, పంక్చుయేషన్ మార్క్స్లో ఉన్నటువంటి మిస్టేక్స్ని కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకుండా కొట్టి రాయకుండా మంచి హ్యాండ్ రైటింగ్తో రాయాలి. మనము ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనిస్తే ఏవో కొన్ని సెంటెన్సెస్ మినహా ఎక్కువ సెంటెన్సెస్ను మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయొచ్చు. అంతేకాకుండా కొన్ని మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ లేదా ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ బాగా చదివి ప్రాక్టీస్ చేస్తే అందులో ఎక్కువ సెంటెన్సెస్ మనకు రిపీట్ అవుతూ కనబడతాయి. కాబట్టి వాటన్నిటిని ఉపయోగించి మనమే సొంతంగా ఒక ఫార్మెట్ను కూడా తయారు చేసుకోవచ్చు. ఆ ఫార్మెట్లో ముఖ్యంగా 5 అంశాలు కవర్ అయ్యే విధంగా మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ 5 అంశాలు ఏవేవి అంటే, ఫస్ట్ వన్ అర్లీ అండ్ ఫ్యామిలీ లైఫ్, సెకండ్ వన్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ ప్రొఫెషనల్ లైఫ్, ఫోర్త్ వన్ ఆనర్స్, అవార్డ్స్, అచీవ్మెంట్స్, అండ్ ఫిఫ్త్ వన్ కన్క్లూజన్ అండ్ డెత్. ఈ 5 అంశాలు కవర్ అయ్యే విధంగా మనమే ఒక ఫార్మెట్ను తయారు చేసుకొని బాగా గుర్తుపెట్టుకున్నా కూడా ఎగ్జామినేషన్లో రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మంచి మార్కులు కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ బయోగ్రఫికల్ స్కెచ్ను గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచి హ్యాండ్ రైటింగ్తో మీరు ప్రిపేర్ అయినటువంటి ఫార్మెట్లో రాయడం వలన మీరు మంచి మార్కులు సాధించవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.